హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ చుక్కాకు పప్పు అండి. ఇక్కడ నేను ఈ చుక్కాకు పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నేను చుక్కాకు ఒక మీడియం సైజ్ కట్టలు ఒక 3 తీసుకున్నాను. అలానే మీడియం సైజ్ మామిడికాయ ముక్క ఇలా 1 తీసుకున్నాను. ఇలా పెసరపప్పు దోరగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను. 3 మీడియం సైజ్ టమాటాలు, ఒక మీడియం సైజ్ ఆనియను, పచ్చిమిర్చి మీరు మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. ఇక్కడ నేను ఒక 10 నుండి 12 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అలానే వడిమి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి ప్రాసెస్ చూద్దాం. మనం ఈ పెసరపప్పు దూరగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇది చక్కగా ఒక 3 నుండి 4 సార్లు చక్కగా క్లీన్ చేసుకొని ఒక 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇది కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం. అలానే ఆనియన్స్ కూడా ఇలా ముక్కలాగా కట్ చేసి వేసుకుందాం. అలాగే దాంతోపాటు 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా చక్కగా కుక్ అవనిద్దామండి. ఇది ఒక 5 మినిట్స్ ఇలా కుక్ అయ్యాక ఇందులోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి వదిలేద్దాం. ఇదంతా చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదండి, పప్పు ఇలా కొంచెం ఇలా చెదురుడికాక ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవంతా చక్కగా ఒకసారి ఇలా కలిపి వదిలేద్దాం, కుక్ అయిపోద్ది. చూసారు కదండి, ఇప్పుడు మనం వేసుకున్న మామిడికాయ హాఫ్ కుక్ అయ్యాక ఇలా ఈ చుక్కాకంతా ఒక 3-4 సార్లు చక్కగా కడిగి నీళ్లు పిండి పక్కన ఉంచుకున్నాము. ఇదంతా ఇందులోకి ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఈ ఆకంతా చక్కగా పప్పు ఒకసారి ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టి వదిలేద్దాం. చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆకు వేసుకున్నాక ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాం. ఇప్పుడు ఇవి వేసేసి మూత పెట్టేస్తే పప్పు చక్కగా కుక్ అయిపోతుంది. ఆకు పప్పు అంతా కూడా ఇలా పప్పు అంతా చక్కగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పులో నీళ్ళంతా కూడా ఇలా చక్కగా వంపి పక్కన ఉంచుకొని ఇప్పుడు ఈ పప్పులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకొని పప్పు మెదుపుకుందామండి. ఆ పప్పు అంతా మెదిపి పక్కన ఉంచుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ చక్కగా హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఈ వడిమి వేసుకుందాము. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవనిద్దాం. ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అలానే కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు మనం ఇలా ఉప్పు పక్కన ఉంచుకున్న పప్పు అంతా కూడా అందులో వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి చక్కగా కలిపి ఇలా వదిలేద్దాం. ఒక 2 to 5 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు ఏమన్నా తక్కువ అనుకుంటే ఇలా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిపి ఒక 2 మినిట్స్ ఇలా కుక్ అవనిద్దామండి. పప్పు అంతా కూడా ఇలా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం రైస్లోకైనా చపాతీలోకి పుల్కాలోకి ఎందులోకైనా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి, మీకు చక్కగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణీస్ కుకింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.